గడిచిన 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నాయకులకు కనీస చిత్తశుద్ది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గురుకులాలపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఎక్స్ వేదికగా స్పందించేవారు గతంలో గురుకులాల్లో ఎందుకు తిరగలేకపోయారని కేటీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న 8 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్యకరమైన డైట్ ఉండాలని 40% ఛార్జీలను పెంచి బతకడానికి కాకుండా బలంగా పౌష్టిక ఆహారం ఉండాలని ఒక లిస్టు తెప్పించి ఆ యొక్క లిస్టు ప్రకారంగా ఈ అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద ఈరోజు 10 సంవత్సరాలుగా మీకంటే ముందు చదువుకున్న వాళ్లకు సగం కడుపుతోటి తిండి దొరకక బలంగా ఉండలేక మక్క చిక్కి మానసికంగా ప్రభావం పడ్డటువంటి పరిస్థితి నుంచి రాబోయే కాలంలో ఆరోగ్యంగా ఉంటూ మానసికంగా బలమై తెలంగాణ భావి భారత ఒక మంచి పౌరులుగా ఎదగడానికి